బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని కొత్తపేట వేదికగా నేతన్న సేవలో పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 71,536 చేనేత కుటుంబాల ఖాతాల్లోకి 179 కోట్ల ఆర్థిక సాయాన్ని ఆయన జమ చేశారు. ఈ సందర్భంగా కొత్తపేటలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. చేనేత కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చేనేతల ఆర్థిక పురోగతి కోసం పథకం నిబంధనల్లో కీలక మార్పులు చేశారు మని తెలిపారు. వయసుతో గాని ఇంట్లో ఉన్న మగ్గాల సంఖ్యతో గాని సంబంధం లేకుండా కుటుంబాన్ని ప్రాతిపదికగా తీసుకున్నట్లు వివరించారు. సొంత మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి 25,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని స్పష్టం చేశారు. ఈ రోజు 1,27,000 మంది చేనేత మీద ఆధారపడ్డారు. నేను చాలా వృత్తులు చూశాను. చేనేత పైనే ఆధారపడిన ఏకైక వర్గం చేనేత కార్మికులు. వేరే వాళ్ళు మారగలిగారు కానీ మీరు మాత్రం మగ్గాన్నే నమ్ముకున్న ఏకైక వర్గం చేనేత అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీ అందరిలో ఒక సాంప్రదాయ ప్రకారం సృజనాత్మక కలిగిన వ్యక్తులు మీరందరూ, నైపుణ్యం ఉంది. అయితే కాలక్రమేణా చాలా ఇబ్బందులు వచ్చాయి. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎక్కువ కన్సర్న్ చూపించిన వర్గం చేనేత. ఇప్పుడు కూడా నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, అపోజిషన్లో ఉన్నా రూలింగ్లో ఉన్నా ఎప్పుడూ చేనేత కార్మికులు తెలుగుదేశం పార్టీకే ఓటేశారు తప్ప వేరే గుర్తు తెలియని వ్యక్తులు మీరు. అందుకే ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను. ఆ రోజు ఏ మాట చెప్పాను, 200 రూపాయలు హ్యాండ్లూమ్కి, 500 యూనిట్లు పవర్లూమ్కి సబ్సిడీ ఇస్తా అన్నాం. చెప్పిన మాట నిలబెట్టుకున్నాం. నేను పోయిన టర్మ్లోనే చేనేత కార్మికులు మగ్గం దగ్గర కూర్చొని అందులో వచ్చే కాటన్ అంతా కూడా కడుపులేకపోయి అనారోగ్యం పాలవుతున్నారనే ఉద్దేశంతో 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చింది మొదటిసారి చేనేత కార్మికులకి. అదో కమిట్మెంట్తో చేశాం. 85,000 మందికి ఇస్తున్నాం. మొన్నే పెంచాం. 4,000, 6,000 ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు 35 కోట్లు నెలకి ఇస్తున్నాం. 420 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇంకొక పక్కన 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకి క్యాష్ క్రెడిట్ ద్వారా 79 కోట్లు ఇస్తున్నాం. ఇప్పుడు రాష్ట్రం అంతా సీసీటీవీ కెమెరాలు పెట్టాను. ఎవడైనా దొంగతనం చేసినా, నేరాలు ఘోరాలు చేసినా కబద్దార్, 3వ నేత్రం మీ వెంటనే ఉంటుంది. ఎవరు తప్పించుకోలేరు. అందులో మొత్తం వచ్చాయి. వస్తే ఈయన అంటాడు, చాలా చిన్న పిల్లోడు చంపేశాడు, ఏమవుతుందని మాట్లాడతాడు. గొర్రెల కాపరి చనిపోయాడు. చనిపోతే 44 ఏళ్ళు చనిపోయాడు. దానికి పెద్ద సమస్య ఏంటంటాడు. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మానవత్వం ఉండాలి మనుషుల్లో, ఆలోచన విధానం ఉండాలి. మొన్న దానిపైన చూడడానికి పోయి రోడ్డంతా స్తంభింపజేస్తూ వెళ్ళారు. విశాఖపట్నం నుంచి 1 గంట జర్నీ, 7 గంటలు వెళ్ళారు. అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్, ఒక మహిళ, ప్రజలను కాపాడవలసిన మహిళ, కాకి బట్టలు వేసుకున్న మహిళ. గవర్నమెంట్ వీరికైతే ఒక వెపన్ కూడా ఇస్తారు. వాళ్ళ ఆత్మరక్షణకే కాకుండా ప్రజల్ని కాపాడడానికి. అలాంటి మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారు. మనుషులు మామూలుగానే మహిళను ఎవరన్నా టచ్ చేస్తే మనం అందరం కూడా చాలా కోప్పడతాం. అవునా కాదా అని అడుగుతున్నా. వెకిలి చేష్టలు చేస్తారు, ఇష్టానుసారంగా చేస్తారు. కడానావిడిని మాప్ చేసేసి ఇష్టానుసారంగా అసభ్యంగా ప్రవర్తిస్తే కనీసం కండెమ్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, పోలీస్ ఆఫీసర్కి, మహిళా పోలీస్ ఆఫీసర్కే రక్షణ లేకపోతే మీకు రక్షణ ఉంటుందా? మహిళలు మీరే ఆలోచించమని కోరుతున్నా.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతిని చాటే చేనేత కళను ముందుకు తీసుకువెళుతున్న చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అందులో భాగంగానే నేతన్న సేవలో పథకం ప్రారంభిస్తున్నామన్నారు. చేనేతను ఆదరిద్దాం, అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే నేతన్న సేవలో పథకం ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు. విద్యుత్ రాయితీలు 50 ఏళ్లకే పింఛన్ అందిస్తూ నేతన్నలకు దన్నుగా ఉన్నామన్నారు. నేడు 71,536 చేనేత కుటుంబాలకు నేతన్న సేవలో పథకం ద్వారా సాయం చేస్తున్నామని చెప్పారు. ఒక్కో చేనేత కుటుంబానికి 25,000 రూపాయల చొప్పున 179 కోట్ల రూపాయలు నేతన్నలకు అందిస్తున్నామని అన్నారు. చేనేతల సంక్షేమాన్ని, వృత్తి వారసత్వాన్ని పరిరక్షించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ సాయం అందిస్తోందని తెలిపారు. అంతా చేతులు కలుపుదాం, చేనేత కళను కాపాడదామని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించుకుందామని అన్నారు. చేనేత కేవలం వృత్తి కాదని మన సంస్కృతి, వారసత్వ సంపదలో అంతర్భాగమని తెలియజేశారు. చేనేతను కాపాడమంటే మన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడమేనని పవన్ అన్నారు. చేనేతల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. నేతన్న సేవల ద్వారా ఏటా 25,000 రూపాయలు ఆర్థిక సాయానికి నేడు శ్రీకారం చుట్టామన్నారు. చేనేతలకు ప్రోత్సాహంగా 2018 నుంచి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నట్టు గుర్తు చేశారు. మన చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తెస్తామన్నారు. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ ఆర్థిక మోసాలను సమర్థవంతంగా అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతికత ఆధారిత సమగ్ర చర్యలు చేపడుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ తెలిపారు. సైబర్ నేరాలపై వేగవంతమైన స్పందనతో పాటు నేరాలు జరగక ముందే గుర్తించి నివారించే విధానానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 3 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మొత్తం 500 మంది సైబర్ కమాండోస్ కు శిక్షణ ఇవ్వడమే రాష్ట్ర లక్ష్యమని పేర్కొన్నారు. సైట్ ట్రైన్ పోర్టల్ ద్వారా సైబర్ దర్యాప్తు, డిజిటల్ ఫోరెన్సిక్స్, సైబర్ ఇంటెలిజెన్స్ తదితర అంశాల్లో నిరంతర శిక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పి.కె. మిశ్రా అధ్యక్షతన నిన్న జరిగిన 53వ ప్రగతి సమావేశంలో రాష్ట్రంలో చేపడుతున్న సైబర్ నేర నియంత్రణ చర్యలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఏపీ సచివాలయం నుంచి ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ, ఎస్పీ అధిరాజ్ సింగ్ పాల్గొన్నారు. 14C మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర స్థాయిలో సైబర్ నేరాల సమన్వయం కోసం స్టేట్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ S4C ను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలియజేశారు. NCRP 1930 హెల్ప్ లైన్ ద్వారా వచ్చే సైబర్ నేర ఫిర్యాదులపై వేగంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు E0 ఎఫ్ఐఆర్ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలియజేశారు. ఈ మేరకు సిఐడిలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ను రాష్ట్ర డెసిగ్నేటెడ్ పోలీస్ స్టేషన్గా నియమించినట్లు వివరించారు. E0 ఎఫ్ఐఆర్ను CCTNS తో అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. సైబర్ ఆర్థిక మోసాల బాధితులకు నగదు పునరుద్ధరణను వేగవంతం చేసేందుకు మనీ రీస్టోరేషన్ మాడ్యూల్ ను మే 2026లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసినట్లు తెలిపారు. గత 3 మాసాల్లో MRM ద్వారా 1.56 కోట్ల రూపాయలను బాధితులకు తిరిగి అందించినట్లు చీఫ్ సెక్రటరీ వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గ్రీవియన్స్ రెడ్రెసల్ మెకానిజం పోర్టల్ అమల్లో ఉందని తెలియజేశారు. ఇప్పటి వరకు ఈ పోర్టల్ ద్వారా 358 ఫిర్యాదులను పరిష్కరించినట్లు వెల్లడించారు. సహయోగ్ పోర్టల్ ద్వారా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 2,713 రిక్వెస్ట్ ఐడీస్ కు సంబంధించిన 23,181 అక్రమ URLలపై చర్యలు చేపట్టగా సంబంధిత ఇంటర్మీడియటరీల ద్వారా 20,926 URLలను తొలగించడం లేదా డిజేబుల్ చేయడం జరిగిందని తెలిపారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని, ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నామని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చెప్పారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ద్వారా ప్రజల వినతులను స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 32వ డివిజన్ శాంతినగర్ అంబేద్కర్ బొమ్మ దగ్గర నుండి నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
బోండా ఉమా మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే సామాజిక పెన్షన్ను 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచామని, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. అలాగే తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు, పేదల సంక్షేమానికి తీసుకున్న అనేక నిర్ణయాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయని తెలిపారు. గత 2 ఏళ్లలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేసిన ప్రభుత్వం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి 100 కోట్ల రూపాయల నిధులను కేటాయించి పలు అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు హారతి ఇచ్చి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. దానికి ముఖ్య కారణం 24 నెలల కిందట ఎన్నికల ముందు ఏమైతే ప్రజలకు హామీ ఇచ్చామో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఇవాళ ముందుకెళ్తా ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం 3,000 పెన్షను మొదటి నెలలోనే 4,000 చేసాం. అలాగే ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇస్తా ఉన్నాం, 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. వికలాంగ సోదరీమణులకి 3,000 పెన్షన్ 6,000 చేస్తూ ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం 6,000 చేసాం. అంతేకాదు తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లి అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం డబ్బులు వేసాం. మొన్న ఒక ముస్లిం తల్లికి 7 పిల్లలు, 7 పిల్లలకి డబ్బులు వచ్చినాయి. ఆమె సంతోషానికి అవధులు లేవు. అంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. అభివృద్ధి కోసం 550 కోట్లు ఖర్చు పెట్టాం. సంక్షేమం కోసం 1,50,000 కోట్లు నిన్నే ముఖ్యమంత్రి ఏ కార్యక్రమానికి ఏం చేస్తారో చెప్పారు. అంటే అన్ని రకాలుగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం వల్ల గడప గడపకి విజయవంతమైంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సంబంధిత ఉన్నతాధికారులతో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితాల అందుబాటు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల సామాగ్రి, వార్డుల విభజన తదితర వివిధ అంశాలపై చర్చించారు. స్థానిక పౌరులు అత్యంత కీలకమైన బీసీ రిజర్వేషన్ల వ్యవహారంపై డెడికేటెడ్ కమిషన్ సమర్పించే నివేదికను జూలై 31 నాటికి సమర్పించాల్సి ఉంది. అయితే మరో నెల రోజుల పాటు నివేదిక సమర్పణకు సమయం పొడిగించింది. ఆగస్టు 31 నాటికి ఈ కమిషన్ నివేదిక రానుంది. ఆ తర్వాతే బీసీ రిజర్వేషన్ల అంశం ఓ కొలిక్కి రానున్నట్లు తెలుస్తోంది. పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలలో మార్పులు రావాలి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పిలుపునిచ్చారు. మార్పుకు శ్రీకరంగా సిపిఐ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో భారీ ప్రచార పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలను జయప్రదం చేయడం ద్వారా మోదీ ప్రభుత్వ నిరంకుశ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించాలని పిలుపునిచ్చారు. మన స్టేట్లో అది పంచాయత్ అయినా మున్సిపాలిటీస్ అయినా ఇప్పటికే దాని యొక్క టర్మ్ పూర్తి అయినాయి. ఎలక్షన్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో దీనికి సంబంధించి పంచాయత్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో ఒక ప్రీ ఎలక్షన్ ప్రిపరేటరీ వర్క్స్ ఏ స్థాయిలో ఉంది అనే రివ్యూ చేసుకోవడం. రెండోది, ఎలక్షన్ కండక్ట్ చేసినప్పుడు మనకు కావాల్సిన వివిధ అంశాల మీద, అది పోలింగ్ బూత్స్ కానీ, అలాగే బ్యాలెట్ పేపర్ కానీ, ఈవీఎంస్ కానీ, దాని రిక్వైర్మెంట్ ఎంత, స్టాఫ్ రిక్వైర్మెంట్ ఎంత, దీనికి ఎంత టైం పడుతుంది ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి అని అన్ని అంశాల మీద ఈరోజు ఒక రివ్యూ మీటింగ్ జరిగింది. ఇది ఒక ప్రిపరేటరీ మీటింగ్. ఇది 13,359 గ్రామ పంచాయతీల్లో వార్డ్స్ వారీగా ఏ విధమైన ఎలక్టోరల్స్ ప్రిపేర్ చేయాలి, అలాగే డెడికేటెడ్ కమిషన్ మరి బీసీ రిజర్వేషన్స్ గురించి వారి యొక్క రిపోర్ట్ త్వరలో ఇవ్వనున్నది కాబట్టి ఆ రిపోర్ట్స్ ఆధారంగా రిజర్వేషన్స్ ఏ విధంగా వర్కౌట్ చేయాలనేది కూడా మాతో డిస్కస్ చేయడం జరిగింది. ఈ వివరాలన్నింటినీ కూడా ఆయా శాఖాధిపతులు హెచ్ఓడిస్తో మేము కోఆర్డినేట్ చేసుకుని గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి కూడా వివరాలను పొందుపరిచిన మీదట జిల్లా కలెక్టర్స్తో కూడా ఒక రివ్యూ ఏర్పాటు చేసుకుని మొత్తం సన్నద్ధతని తెలియజేయవలసిందిగా రాష్ట్ర ఎన్నికల అధికారి గారు కోరడం జరిగింది. విజయవాడ ప్రభుత్వాసుపత్రులు ఉచితంగా బైపాస్ సర్జరీలు చేసేందుకు ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ యాజమాన్యం ముందుకొచ్చింది. తమ సంస్థ 38వ వార్షికోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదల్లో అవసరమైన వారికి తొలి దశలో నెలకు కనీసం 5 చొప్పున గుండెకు సంబంధించిన బైపాస్ సర్జరీలను చేస్తామని డాక్టర్ రమేష్ హాస్పిటల్స్ యాజమాన్యం ప్రతినిధులు డాక్టర్ సుదర్శన్, రాజశేఖర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్కు విజయవాడలో సంసిద్ధత లేఖను అందజేశారు. శస్త్రచికిత్సల అనంతర వైద్యాన్ని టెలి ఐసీయూ విధానంలో అందిస్తామని లేఖలో పేర్కొన్నారు. రమేష్ హాస్పిటల్స్ యాజమాన్య చొరవను మంత్రి ఆహ్వానించారు.
విజయ డైరీ చైర్మన్ ఎన్నిక వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. చైర్మన్ ఎన్నిక ఆలోచించి చేద్దామన్న అధిష్టానం సూచనను చలసాని ఆంజనేయులు ధిక్కరించారు. పార్టీ అధిష్టానం సూచనలు బేఖాతరు చేస్తూ ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ ఉపసంహరించుకోవాలంటూ ఆయనను పార్టీ ఆదేశించింది. దీనిని ఆయన ధిక్కరించారు. ఈ నేపథ్యంలో పార్టీ కావాలో పదవి కావాలో తేల్చుకోవాలంటూ చలసాని ఆంజనేయులకు అధిష్టానం తేల్చి చెప్పింది. తనకు కొంత సమయం ఇస్తే నిర్ణయం చెప్తారని అధిష్టానానికి తెలిపారు. సమయం ఇవ్వడం కుదరదంటూ చలసాని ఆంజనేయులకు అధిష్టానం కుండబద్దలు కొట్టింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు పార్టీకి ఆయన తెలియజేశారు. అనంతరం ఆసుపత్రిలో చేరినట్లు పార్టీ అధిష్టానానికి ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో విజయ డైరీ డైరెక్టర్లతో మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి నేడు సమావేశం కానున్నారు. విజయవాడలోని ఘంటసాల ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రాంగణంలో చిన్న సినిమాగా రూపొందుతున్న పవర్ చిత్రం నిన్న ప్రారంభమైంది. వీఆర్పీ క్రియేషన్స్ పతాకంపై వెంకటరమణ పసుపులెట్టి దర్శకత్వంలో పరిమిత బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిన్న సినిమా ముహూర్తపు సన్నివేశానికి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కెమెరా స్విచ్ ఆన్ చేసి తొలి క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పరిమిత బడ్జెట్తో నూతన ఆలోచనలతో వస్తున్న పవర్ చిత్రం పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. చిత్ర యూనిట్కు తన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సినిమా విజయవంతం కావాలని శుభాకాంక్షలు అందజేశారు. సైబర్ నేరగాళ్ల వలకు కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఓ మహిళ చిక్కుకున్నారు. తాము ఢిల్లీ పోలీసులమని, మీపై మనీ లాండరింగ్ కేసు ఉందని డిజిటల్ అరెస్టు చేస్తున్నామంటూ ఆమె నుంచి విడతల వారీగా 1.43 కోట్లు కాజేశారు. మోసపోయారని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. మచిలీపట్నంలోని పరాసుపేటకు చెందిన 60 ఏళ్లు పైబడిన వెంపటి అలివేలు మంగమ్మకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ తర్వాత వీడియో కాల్ వచ్చాయి. ఢిల్లీలో మనీ లాండరింగ్ లో కేసులో ఉన్న ఓ వ్యక్తి వద్ద మీ బ్యాంక్ ఖాతాల వివరాలు దొరికాయని, మీపైన కేసు నమోదైందని సైబర్ నేరగాళ్లు మంగమ్మకు చెప్పారు. కేసు సుప్రీంకోర్టులో ఉందని, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని బెదిరించారు. కేసును విచారించే న్యాయమూర్తి అంటూ ఓ ఫోటో చూపించారు. ప్రస్తుతానికి మీ బ్యాంకులో ఉన్న నగదు బదిలీ చేస్తే విచారించాక ఇచ్చేస్తామని చెప్పారు. నగదు బదిలీ ఎందుకని బ్యాంకులో ఎవరైనా అడిగితే మీ అబ్బాయి మైసూర్లో ఇల్లు కట్టుకుంటున్నాడని చెప్పాలని వాళ్లే సలహా కూడా ఇచ్చారు. మీపై నిఘా ఉందని, వివరాలు ఎవరికని చెప్తే మీ భర్త గోపాలకృష్ణపై దాడి జరుగుతుందని బెదిరించారు. భయపడిపోయిన మంగమ్మ ఐఓబిలో ఉన్న 1.05 కోట్ల రూపాయలు, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉన్న 22 లక్షల రూపాయలు, ఎస్ఐసి కోఆపరేటివ్ బ్యాంకులోని 18.50 లక్షల రూపాయలు జూన్ 15, 18, 29 తేదీల్లో 3 విడతలుగా సుమారు 1.43 కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్లు చెప్పిన ఖాతాకు పంపారు. ఈ నగదు కొన్నాళ్ల క్రితం వరకు మంగమ్మ భర్త ఖాతాలో ఉండేది. ఆయన అనారోగ్యంగా ఉండడంతో మంగమ్మ పేరున కుటుంబ సభ్యులే బదిలీ చేయించారు. కొన్ని రోజుల తర్వాత 95 లక్షల రూపాయలు కావాలని, ఆస్తులు తాకట్టు పెట్టిన పంపాలని నేరగాళ్లు మళ్లీ అడిగారు. వారి తీరుపై అనుమానం వచ్చిన మంగమ్మ ఈ విషయాన్ని కుమారుడికి చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. తారీఖు టెలికాం వాళ్ళు ఫోన్ చేసి మీ పేరు మీద ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ వారెంట్ వచ్చింది, మీ మీద ఇష్యూ అయింది అని చెప్పారు. అకౌంట్లలో ఉన్న డబ్బు మాత్రం కోర్టుకి ప్లెడ్జ్ చేయండి, చేసేస్తే అది ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మళ్ళీ 3 రోజుల్లో మీకు వెనక్కి వచ్చేస్తుంది డబ్బు అంతా అన్నారు. 15వ తారీఖు ఐఓబిలో అమౌంట్ వెళ్ళి ఎఫ్డీలన్నీ బ్రేక్ చేసి అకౌంట్లోకి వేయమన్నారు. తర్వాత అకౌంట్లో వేసాక ఎంత చెప్పమన్నారు. 1.5 అండి. 3 రోజుల తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాలోంచి 20 లక్షలు ఇదే పద్ధతిలో ఆర్టీజీఎస్ చేయించుకున్నారు. తర్వాత 29వ తారీఖు జూను ఎల్ఐసి కోఆపరేటివ్ బ్యాంక్ లో కూడా అలాగే చేయించుకున్నారు. 1,43,50,000. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు కృషితో 100 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి రహదారులు, త్రాగునీటి సౌకర్యం, డ్రైనేజీ, మౌలిక వసతుల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 57వ డివిజన్ సుబ్బరాజు నగర్ కనకదుర్గ అమ్మవారి దేవాలయం వద్ద నుంచి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండ సిద్ధార్థ 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి, ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను, పార్టీ కార్యకర్తలను కలుస్తూ కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందించిన సేవలు, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బొండ సిద్ధార్థ మాట్లాడుతూ ముఖ్యమంత్రి
నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుందని అన్నారు. సామాజిక పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచడం, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ అందించడం, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, అన్న క్యాంటీన్ల నిర్వహణతో పాటు మహిళలు, రైతులు, యువత, పేదల సంక్షేమానికి అనేక పథకాలను విజయవంతంగా అమలు చేస్తుందని తెలిపారు. ప్రతి ఇంటికి చేరుకుని ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించడం, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని, ప్రజల ఆదరణతో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా కొనసాగిస్తామని బోండా సిద్ధార్థ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, పార్టీ ఇన్ఛార్జీలు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అన్న ఎమ్మెల్యే బోండా గారు చేసే పనులన్నా ప్రజలు పూర్తి స్థాయిలో ఆహ్వానిస్తూ ఉన్నారు. చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకనంటే దాదాపు 40 సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో ఇబ్బంది ఏంటంటే రిజిస్ట్రేషన్లు, అవన్నిటినీ కూడా దాదాపు 40 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నట్టు వాళ్ళందరికీ కూడా వచ్చిన 2.5 సంవత్సరాలనే మనం సొల్యూషన్ చూపించాం, పరిష్కారం చూపించాం. అది బోండా గారి హయాంలోనే, బోండా గారి కృషి వల్లే అని చెప్పి కూడా ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇంటింటికి వెళ్తే ప్రజలు ఎంతో సంతోషంగా వాళ్ళే ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు, సార్ ఎప్పటి నుంచో ఉన్న కళను నిజం చేశారు, చాలా సంతోషం, ఎమ్మెల్యే గారికి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటామని చెప్పి ప్రజలు వచ్చి కూడా చెప్తా ఉన్నారు. అదే కాకుండా తల్లికి వందనం, ఎన్ని మంది పిల్లలు ఉంటే అన్ని మంది పిల్లలకి కూడా 13,000 రూపాయలు, ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం కానీ, ఫుడ్ కానీ, ఇవన్నీ కూడా 1 కాదు 2 కాదు అన్ని విషయాల్లో ప్రభుత్వం, ఇటు నియోజకవర్గ శాసనసభ్యులు బోండా గారి పనితీరును ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. అల్జీమర్స్ వ్యాధికి సమీప భవిష్యత్తులో అత్యుత్తమమైన మందులు అందుబాటులోకి రానున్నాయని యూకేలో జరిగిన అల్జీమర్స్ అసోసియేషన్ అంతర్జాతీయ సదస్సులో భారతీయ ప్రతినిధిగా పాల్గొన్న ఉదయ్ చిన్నప్ప మారిసస్ అన్నారు. 110 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో తాను సమర్పించిన పత్రాలకు సముచిత ప్రాతినిధ్యం దక్కడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. వైద్య విద్యార్థిగానే సదస్సుకు హాజరయ్యే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నానని, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ స్కూల్లో అభ్యసించిన అంశాలు తనకెంతో ఉపకరించాయని పేర్కొన్నారు. విజయవాడ బందర్ రోడ్లో గల సెవెంత్ డే అడ్వెంటిస్ట్ హై స్కూల్ పూర్వ విద్యార్థి ఉదయ్ చిన్నప్ప మారిసస్ ఫిలిప్పీన్లో వైద్య విద్యా కోర్సు అభ్యర్థిస్తూ అల్జీమర్స్ అసోసియేషన్ యూకేలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకు హాజరై అల్జీమర్స్ వ్యాధి నివారణకు మందుల వినియోగంపై 2 పరిశోధనా పత్రాలను సమర్పించారు. దేశవ్యాప్తంగా 110 దేశాల నుంచి వేలాది మంది తమ పరిశోధన పత్రాలను సమర్పించగా 300 పత్రాలను ఎంపిక చేశారు. అందులో ఉదయ్ చిన్నప్ప సమర్పించిన 2 పత్రాలు ఎంపిక కావడంతో ఆయన సదస్సుకు హాజరై తన పరిశోధనల గురించి వివరించారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని సెవెంత్ డే అడ్వెంటిస్ట్ హై స్కూల్ తరపున ఉదయ చిన్నప్పను స్కూల్ ప్రిన్సిపల్ గీతా రిచెస్, హెడ్ మాస్టర్ సత్యవేదం, బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు భాష ఘనంగా సత్కరించి అభినందించారు. అనంతరం తనకు జరిగిన సత్కారానికి ఉచిత రీతిన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉదయ్ చిన్నప్ప ప్రసంగించారు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ స్కూల్లో ఉపాధ్యాయులు చెప్పిన పాఠ్యాంశాలు తనకు వైద్య విద్యలో ఎంతగానో ఉపకరించాయని వివరించారు. ఎందరో సీనియర్ వైద్యులు పాల్గొన్న ఈ సదస్సులో వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థిగా తనకు అవకాశం లభించడం ఎంతో సంతోషంగా ఉందని, గర్వంగా కూడా ఉందని తెలియజేశారు. మన ఆంధ్రప్రదేశ్ భారతదేశం తరపున ఈ సదస్సులో పాల్గొని అల్జీమర్స్ వ్యాధి నివారణకు మందులపై పత్రాలు సమర్పించానన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న వారంతా సమర్పించిన పత్రాలను క్రోడీకరించి ఈ అల్జీమర్స్ వ్యాధి నివారణకు అద్భుతమైన ఔషధాలు రూపొందించారని, అవి క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయని వివరించారు. సమీప భవిష్యత్తులో అల్జీమర్స్ అత్యుత్తమమైన మందులు మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఉదయ్ చిన్నప్ప వివరించారు. స్కూల్ ప్రిన్సిపల్ గీతా రిచెస్ మాట్లాడుతూ తమ విద్యార్థి విద్యార్థిగానే ఉన్నత వైద్య పరిశోధనలో పాలు పంచుకోవడం తమ స్కూల్కు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. తన స్కూల్లో ప్రాథమిక స్థాయిలో తాము నేర్పించే పరిజ్ఞానం ఉన్నత విద్యలో ఎంతో దోహదపడుతుంది అనడానికి ఉదయ్ చిన్నప్ప సాధించిన విజయమే తార్కాణమని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాషా మాట్లాడుతూ ఒక సాధారణ ఎలక్ట్రీషియన్ కొడుకు అయిన ఉదయ్ చిన్నప్ప ఇంతటి అసాధారణ విజయాన్ని సాధించడం అభినందనీయమన్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహిస్తే ఎందరికో స్ఫూర్తి కలుగుతుందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం తరపున ఉదయ్ చిన్నప్పకు తగిన ప్రోత్సాహం అందించేందుకు కృషి చేస్తానని తెలియజేశారు. నేను సెవెంత్ డే అడ్వెంటిస్ట్ హై స్కూల్లో 2009 నుంచి 2020 వరకు చదువుకున్నాను. ఆ తర్వాత శ్రీ చైతన్య స్కూల్లో నా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను ఫిలిప్పీన్స్లో ఎంబీబీఎస్ చేస్తున్నాను. ఎంబీబీఎస్ చేస్తూ నేను 2 హైపోథీసిస్ అనేవి చేశాను. ఆ 2 హైపోథీసిస్ని ఏఐసి 2026కి ప్రెజెంట్ చేశాను. ఆ 2 సెలెక్ట్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ 2 సెలెక్ట్ అవ్వడమే కాకుండా నేను అక్కడ జూలై 12th and 13th నా 2 పేపర్స్ని నేను కాన్ఫిడెంట్గా అంతమంది పిహెచ్డీస్ ఇంకా న్యూరో ఎక్స్పర్ట్స్ ముందు ప్రెజెంట్ చేయడం ఇంకా హ్యాపీగా ఉంది. అట్లా ప్రెజెంట్ చేయడానికి కావాల్సిన కాన్ఫిడెన్స్ ఇంకా నాకు కావాల్సిన క్యాపబిలిటీ ఇదంతా నేను ఈ స్కూల్ నుంచే నేను నేర్చుకున్నాను. We are very happy to
honor Uday Chinnappa today because of his achievement and a breakthrough in trying to find out a medicine for Alzheimer's. And we are very proud to say that he is competing with all PhD researchers, and he has taken up the challenge from the PhD researchers. Though he is only into his university studies, still he's only in his bachelor's, but yet he is competing with the PhD students, and we are so proud to say that he is a student, and we are very, very happy. రైట్ కంప్యూటర్స్లో 2017లో జాయిన్ అప్పుడు మేము యానివర్సరీ చేసినప్పుడు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఒక డాక్టర్ వేషం వేశాడు. ఆ రోజు చెప్పాడు, అంకుల్ నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను అన్నాడు. అతని ఇన్స్పిరేషన్, అతని పట్టుదల, ఆ చిన్న వయసులోనే జావా నేర్చుకోవడం, ఇదంతా చూసి మా పిల్లల్ని కూడా 7th డే స్కూల్ వేయాలనే ఆలోచన నాకు వచ్చింది. వాళ్ళ ఫాదర్ హెల్ప్తో నేను ఈ స్కూల్లో జాయిన్ చేయించాను. మా పిల్లలు కూడా బాగా చదువుతున్నారు, ఇప్పుడు 8th 9th క్లాసు. మరి అతని ఇన్స్పిరేషన్గా తీసుకుని మా పిల్లల్ని జాయిన్ చేయించాను. అతను ఈరోజు ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తికి ఎదగడంలో చాలా ముందడుగులు వేస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే ఫిలిప్పీన్స్లో MBBS 3rd year చేస్తూ దాంతోపాటు రీసెర్చ్ కూడా చేయడం, ముఖ్యంగా మతిమరుపుకి మందు కనిపెట్టడం, భారతదేశంలో డబ్బున్న వాళ్ళు మాత్రమే డాక్టర్లు అవుతారన్న దానికి నిదర్శనంగా వెళ్తుంది ముందు ముందు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.